మా సినిమా కుటుంబ సభ్యులకు చిత్రపురి కుటుంబ సభ్యులకు అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇవాళ మన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి సందర్భంగా ఆయనకి నివాళి అర్పిస్తానికి మనందరం ఇక్కడ ఏకమయ్యాము. ఆయన ఎంతో కష్టపడి సినీ రంగంలో ప్రవేశం చేశారు. ఎన్నో అడ్డంకులు దాటి ఎంతో గొప్ప నటుడుగా రాణించారు. ఆయనకి ప్రతి టెక్నీషియన్ కష్టం తెలిసిన మనిషి. అట్లానే 20 క్రాఫ్ట్స్ పైన ఆయనకి చాలా నాలెడ్జ్ ఉంది, ఎంతో పట్టు ఉంది. 1961లో ఆయన తీసిన సీతారామ కళ్యాణం, 1962లో గులే బకావలి కథ, 1966లో ఆయన శ్రీకృష్ణ పాండవ్యంకి డైరెక్షన్ వహించారు. ఆయన క్యాప్టెన్ ఆఫ్ ది 24 క్రాఫ్ట్స్గా ప్రూవ్ చేసుకున్నారు. అట్లానే ఆయనకి సినీ వర్కర్స్ మీద చాలా ప్రేమ ఉంది. ఆయన పర్సనల్ మేకప్ మ్యాన్ పీతాంబరం గారిని, పర్సనల్ అసిస్టెంట్ ఆమ్న వెంకట సుబ్బారావు గారిని, అండ్ కెమెరామెన్ విఎస్ఆర్ స్వామి గారిని ప్రొడ్యూసర్గా ఆయనే తీర్చిదిద్దారు. ఆ ఘనత ఆయనకే వర్ధిస్తుంది. అట్లానే ఎన్నో అడ్డంకులు ఎదుర్కొన్న టెక్నీషియన్స్కి ఆయన ఆర్థిక సహాయం చేస్తూ జరిగింది. అండ్ సినిమా డేట్స్ ఇచ్చి ఎంతో ప్రోత్సహించారు. ఇవాళ మరి మా తాతగారు నందమూరి తారక రామారావు గారికి అండ్ ఇక్కడ సినీ వర్కర్స్కి ఉన్న అనుబంధానికి గుర్తుగా ఇవాళ మన అందరం ఇక్కడ కలిసి ఆయనకి నివాళి అర్పిస్తున్న అదృష్టంగా భావిస్తున్నాను. ఇవాళ మళ్ళీ ఇక్కడ కమిటీ మెంబర్స్కి మరియు చిత్రపురి కాలనీ సభ్యులందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై ఎన్టీఆర్. పెద్ద ఆయన శివైక్యం అయ్యి 29 సంవత్సరాలైనా ఆయన ఆత్మ మటుకు మన చుట్టూ పరిభ్రమిస్తూనే ఉంటుంది. ఆ మహామనిషి ఎక్కడున్నా మన తెలుగు జాతి గౌరవాన్ని, మన తెలుగు జాతి ఉనికిని నలుమూలలా చాటిన మహామనిషి. అటువంటి మహామనిషికి ఘన నివాళి అర్పించుటకు ఇక్కడ వచ్చినందుకు నా అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే ఈ అవకాశం కల్పించిన చిత్రపురి కార్యవర్గ సభ్యులకు నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. జోహార్ ఎన్టీఆర్. జై హింద్.